నలయూరు ఒక దివ్యదేశం. ఆ నలయూరు విదేశానికి వెళ్ళి అక్కడ చక్కగా ఏం చేశారు, ఆ వంట సంస్కారం అని పొందొచ్చారట. కానీ డబ్బులు లేవు చేతుల ప్రతి రోజు కూడా ఏం చేస్తారు, ఈ కళ్యాణాభరణ అనేది చేసుకుంటే మొత్తం ఉన్న ఆస్తి మొత్తం అంతా అయిపోయింది, డబ్బులు అయిపోయినాయి. ఈయన ఒక చిన్న నాయకుడు రాజుగారి కప్ప మీద అది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేశారు, ఏం చేయాలని డబ్బులు లేవు, మరి ఏం చేయమంటామని అడిగారు. భార్య కుటుంబం నాకు అవన్నీ తెలియదు, నువ్వు ఇచ్చిన నియమం ఏంటి, ఎప్పుడు కూడా ఆపకూడదు, నువ్వు చేయాలి అని చెప్పినప్పుడు సరే ఏం చేస్తాడు ఈయన చూస్తున్నట్ట. ఎక్కడెక్కడ చూసుకుంటూ దానితో చేయటం మొదలుపెట్టాక భాగవతముల కోసం అని చెప్పాను. చేస్తే అప్పుడు ఇక ఒక రోజు ఏది ఎవరు దొరకలేదుట. అప్పుడు ఏమైందంటే సాక్షాత్తు భగవానుడు మన గోదాదేవి ఈమెని వివాహం చేస్తుంది. రంగనాథుడు అలా ఊరేగింపు కింద వస్తున్నారట. ఊరేగింపు కింద వచ్చినప్పుడు ఆపేశాడు. ఆపేసిన తర్వాత ఎవరు అంత మారువేషాల్లో ఉన్నప్పుడు బ్రహ్మరాన్ని పట్టుకుని కొట్టాక బ్రహ్మ పురోహితుడు అందులో ఏమైంది మీరు డబ్బు అని పెట్టండి, ఏం చేసామని అనగానే నాదేం లేదని చెప్పన్నారు. అంతా పలకల కూర్చున్నవాడు ఆయనే అన్నమాట. ఈ లోపల అంత దగ్గర దోచేశాడు. దోచల దగ్గర మూట కట్టుకున్నాక ఈ మూట ఎత్తుతుంటే రాలేక మళ్ళీ అడిగాడు ఏమంటారు వేసి ఆ మతాన్ని మాకు తెలియదు, ఆ పల్లకిలో ఉన్న వాళ్ళని అడగమన్నారు. పల్లకిలో ఉన్న వాళ్ళు ఎవరు, సాక్షాత్తు శ్రీరంగనాథుడు. అయితే మిగిలిన ఆయన బయటికి రాన్నాడు. బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత కూర్చుంటే మొత్తం అంతా పైనుంచి దాకా మొత్తం దోచుకున్నాడు. ఆ దోచుకున్న తర్వాత ఆయన పాదాలకి ఒక పాదానికి బంగారంతో చేసినటువంటి ఒక చక్కని ఒక ఉంగరం లాంటిది నిర్మించాడు. అది రాకపోయేసరికి ఏం చేశాక పంటితో కలిసి లాగేస్తున్నాడు. అలా పంటితో కలిసి లాగినప్పుడు ఏమైంది, ఆయన అడిగాక ఏమైనా కనీసం నాకు బంగారు ఉంగరం కూడా ఈ మాత్రం నాకు వదలవా అని అడిగాడు. నీకు వదిలితే నాకే ప్రయోజనం అన్నాడు. ఈ ఒక్క ఉంగరం అంటే ఈ 1000 మంది ఎవరెత్తున్నారని 10 భాగవతులకి పెట్టడానికి ఆకులు వస్తాయని చెప్పానంట. అయితే ఎప్పుడైతే మనలో పోయిందో ఆ భగవంతుడి యొక్క పాదజోడి లోపల పోయిందో అప్పుడే తలకాయ తిరిగిందిట. తిరిగిన తర్వాత వచ్చిన వాడు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీరంగనాథుడు. వచ్చిన వాడు ఎవరో కాదు, గోదాదేవి అని చెప్పాను. గోదాదేవికి చెప్పాక శ్రీరంగనాథుడు మీ చిన్నాన్నగారి నమస్కారం చేయండి అంట. అనగానే ఆడవాళ్ళలో చివరి వారు కదా చిన్నంగి ఆడవాళ్ళు, కాబట్టి వీరికి గోదావరి కానీ నిన్న చిన్నాన్నగారు నమస్కారం తింటారు. అలా చేసిన తర్వాత ఆయన దగ్గర మంత్రాన్ని పొందాక అష్టాక్షరి మహామంత్రాన్ని సాక్షాత్తు ఆయన ఉపదేశం చేశాక భగవానుడే ఎంతో వైభవం ఆయనకి. తర్వాత అడిగాక తర్వాత ఈ సంపద చేత శతపెండాటి కదైనా ఎటువంటిదంటే మొత్తం ఈయనకి మొత్తం అంతా కూడా శ్రీరంగం వెళ్ళి అక్కడ మొత్తం అంతా కూడా దాన్ని అంతా కూడా ఉద్ధరించమని చెప్పారు. ఎలాగా అటువంటి మండప ప్రాకారాలులైనా నీటి బావి తర్వాత తైల బావి ఎక్కడికైతే మనం చూడవచ్చు. చెప్తే ఈయన భగవంతుడి ఆజ్ఞ ప్రకారంగా ఈయన వీడి ఏం చేశారు తల్లిలో మనం చూసేటువంటి 7 ప్రాకారాలు ఉంటాయి. శ్రీలంకలో సప్త ప్రాకార మధ్య సరసికముఖరోధ భాసమాని విమాని కావేరీ మధ్య దేశే మృదుల భండాత్ భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కర్ణికృష్ణ పాశవిన్యస్న హస్తం పద్మాధాత్రి కళాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం అని చెప్పినట్టుగా ఆ స్వామి శైలించుంటాడు అక్కడ. నేను అక్కడ ఉండేవాడిని ఇవన్నీ కూడా నిర్మాణం చేయమని చెప్పన్నారు. అనగానే డబ్బులు ఎక్కడ వేయనది గారు అంతా నేను చూసుకుంటాను నీకెందుకు అని చెప్పన్నారు వెళ్ళారు. అటువంటి మహానుభావులు ఎవరైతున్నారో తిరుమంగారు ఆయన గురించి మళ్ళీ ఒక అరగంటలా మనకి పడుతుంది. ఇంతవరకు మనకి చాలు. ఈ మళ్ళీ ఈ అనుభవం ఏదైతే ఉందో మనం ఈ అనేక రంగమైనటువంటి అద్భుతమైన భాష ఏదైతే ఉందో దాంతో మనం చూద్దాం. ఈ రోజు ఈ భాష ఏదైతే ఉందో దీన్ని చిన్న ముక్కల కింద నేను చెప్తాను, మీరు చక్కగా అనుసంధానం చేయండి. కచ్చి కరవై కలంగై పల కరందు శక్తా తిరై హరియా సింధు శరుచైను ఉక్షం వందిల్లాదా కోవలదం కొడియే ఉత్తరవనభు గుణమయిలే ஓதலாய் சுத்தத்து தோழிவார் எல்லாரும் வந்து நிறுத்தம் புகுந்து உயிர்வண்ணன் ஏற்பார சித்தாதே தேசாதே செல்வ பெண்டாட்டி நீயத்துக்கு உலங்கும் பொருள்